హలో హలో నమస్కారం అండి. నమస్కారం మేడం గారండి. మీ పేరు? నా పేరు విజయలక్ష్మి అండి. విజయలక్ష్మి గారు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? గుంటూరు అండి. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 13 13 10 10 1981 అండి. 1981. 13/10/1981. ఓకే అండి, ఏ టైంకి పుట్టారండి? నైట్ 7:40 మేడం. నైట్ 7:40. ఎక్కడ పుట్టారండి? గుంటూరు జిల్లాలో మేడం. గుంటూరు జిల్లా. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంటది ఏంటి అని కొద్దిగా ఇబ్బందిగా ఉంది మేడం. దానికోసం కనుక్కున్నాను, గురువు గారితో మాట్లాడదామని. ఓకే అండి, గురువు గారితో మాట్లాడండి. సరే అమ్మా, మీది మేషలగ్నము, రేవతి నక్షత్రం, 4వ పాదం, మీనరాశి అమ్మా. హలో చెప్పండి గురుగారు. మీది మేషలగ్నము, మీనరాశి, రేవతి నక్షత్రము, 4వ పాదము. మరి ప్రస్తుతం మీకు ఏలినట్స్ నడుస్తుందమ్మా. రేపు 2025 మార్చి నాటికి జన్మరాశిలోకి శని సంచరిస్తాడు. అప్పుడు ఇంకా ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు వస్తాయి. అయితే ఇప్పుడు మీరు కొంచెం జాగ్రత్త మాట్లాడేటప్పుడు కానీ, మీ వ్యవహరించే తీరు కానీ, ముఖాభినయాలు బట్టి కూడా చాలా బంధుత్వాలు తెగుతాయమ్మా. అంటే మీ వల్ల అవతలోళ్ళు గొడవలు వేసుకోరు కానీ మీతో మాట్లాడడం మానేస్తారు, లేదా మీరే స్వయంగా వాళ్ళతో మాట్లాడడం ఆపేస్తారు. తర్వాత మీ లగ్నానికి ఏంటంటే తల్లి, శనీశ్వరుడు లైఫ్ టైం థ్రెట్ ఎక్కువ ఉందంటే మీ లగ్నానికి శని వల్ల అత్యధికంగా నష్టపోయే ప్రమాదం ఉంది. అంటే రేపు 2025 మార్చి నుంచి తీవ్రమైన ఆర్థిక ద్రవ్యలోటు పడే ప్రమాదం కూడా ఉందమ్మా. అందుకని మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఏం చేస్తారంటే, ఒక్కసారి మీరు గుంటూరు అన్నారు కాబట్టి అక్కడ నుంచి ఆంధ్ర ప్రాంతం, తూర్పుగోదావరి జిల్లా, రావులపాలెం దగ్గర మందపల్లి అనే క్షేత్రం ఉందమ్మా. ఆ మందపల్లిలో శివుడే ఉంటాడు. ఆ శివుడికి నిత్యము శనీశ్వరుడికి తైలాభిషేకం చేసినట్టుగా ఈశ్వరుడికి అభిషేకం చేస్తారు. మీరు అక్కడికి వెళ్ళి మీ పేరు మీద మీ గోత్రనామాలతో అభిషేకం చేయించుకోండి. దానివల్ల ఫ్యూచర్ చాలా బాగుంటుంది. రెండవది, మీరు ఏ పనైనా చేయండి, ఎలాంటి పని చేసినా మీ దేనివల్ల మీరు పనిచేసి లాభపడ్డారో లేదా సమస్యల నుంచి బయటపడ్డారో అది పబ్లిక్ తెలియకూడదు. అంటే ఏ పని చేసినా సీక్రెట్గా గోప్యంగా చేసుకోండి. రెండోదమ్మా, మీరు ఎక్కడ పని చేసేటప్పుడు మాత్రం మీ దగ్గర ప్రశాంతంగా పని జరగదు. పని దగ్గర ప్రతిసారి గొడవలు ఏవో ఒకటి అవుతూనే ఉంటాయి. అందుకని ఆంజనేయ స్వామికి నెలకొక శనివారం మానకుండా వడమాల వేయించండి. ఆంజనేయ స్వామికి ఖచ్చితంగా మానకుండా నెలకొక శనివారం వడమాల వేయించండి. ప్రతి శనివారం ఈ వీధి కుక్కలకి ఏదైనా తోచిన ఫుడ్ పెట్టండి అమ్మా. అలా పెట్టడం వల్ల కాలభైరుడు అనుగ్రహం కలిగి శని రాహు కేతువుల నుంచి రక్షణ పొందుతారు. మరి ప్రస్తుతం ఏలినట్స్ నడుస్తుంది కాబట్టి ఈ రెమెడీస్ ఖచ్చితంగా చేయాలండి, మానకూడదు. అలాగే ప్రతి నెల దశమి అని తిథి వస్తుందమ్మా. దశమి రోజున శంకరుడికి అంటే శివుడి మీద చెరుకు రసంతో అభిషేకం చేయండి. దీనివల్ల మనశ్శాంతి, ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, గొడవలు లేకుండా ప్రశాంతంగా పనులు సజావుగా సాగిపోతాయి. ఉంటానమ్మా. ఓకే అండి.